హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ బొటెక్ ఎస్ఏవి. సో ఈరోజు అయితే మనం డ్రెస్ పెట్టికోట్ని అయితే నేర్చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కటింగ్ అయితే చూసాం ఫ్రెండ్స్. ఇదైతే 2 మీటర్స్ క్లాత్ అనమాట. మనకి లెంత్ బట్టి ఫోల్డింగ్స్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, బట్ మీకు చూపించాలని మీ సైడ్ పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా. షోల్డర్స్ వచ్చేసి మనకు చెస్ట్ రౌండ్ బట్టేనండి నెక్ విడ్త్ ఇంకా షోల్డర్స్ మనం డిసైడ్ చేసుకునేది. సో ఫస్ట్ నెక్ విడ్త్ కావాలంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేయాలన్నమాట. ఇప్పుడు నేను చేసే సైజ్ వచ్చేసి 39 డివైడెడ్ బై 12 చేస్తే నాకు వచ్చింది ఎంతంటే 3.25. కానీ నేను 3 తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఆ పైన వచ్చింది కొంచెం వదిలేసినా పర్లేదు. షోల్డర్ వచ్చేసి చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అనమాట. 6 చేస్తే నాకు 7 వచ్చింది, కానీ నేను 6.5 తీసుకుంటాను. ఎవరైనా కానీ షోల్డర్స్ దగ్గర మొత్తం వచ్చినంత పెట్టాల్సిన అవసరం లేదు, ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కింద నాకు నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నేను 7 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది డ్రెస్ పెట్టికోట్ కాబట్టి మనం కొంచెం డ్రెస్కి లోపలికే ఉండాలి, బయటికి కనిపించొద్దు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదైతే నేను ఫ్రంట్ అయితే డ్రా అయితే చేశాను. నెక్స్ట్ మనకి షోల్డర్ అయితే 7 వచ్చింది. అంటే నెక్ షోల్డర్ ఎంత పెడతామో ఆర్మ్ రౌండ్కి కూడా అంతే పెట్టాలి ఫ్రెండ్స్ మనము, కింద లెంత్ ఆర్మ్ లెంత్కి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది 7 వచ్చింది కదా, నేను 6.5 తీసుకున్నాను. ఇప్పుడు 6.5 నుంచి అక్కడే పెట్టి పాయింట్ కిందికి 7 ఇంచెస్కి పాయింట్ అవుట్ చేసుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. పైకి 1/2 ఇంచ్ తగ్గిస్తాము, కిందికి మాత్రం ఎగ్జాక్ట్గా తీసుకుంటాం అనమాట, లేకుంటే చంక దగ్గర ప్రాబ్లం అయిపోతుంది, టైట్ అవుతుంది. అందుకనేసి నేను అలా చేశాను అనమాట. నెక్స్ట్ ఒక లైన్ అయితే అలా స్ట్రైట్గా డ్రా చేసుకుందాము. ఇప్పుడు మన చెస్ట్ రౌండ్ వచ్చేసి 39. ఇప్పుడు మనకి 4 పార్ట్స్ ఉన్నాయి కదండి డ్రెస్. 2 ఫోల్డ్స్ చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ 2 ఫోల్డ్, బ్యాక్ పార్ట్ 2 ఫోల్డ్, రెండు ఒకటే దగ్గర ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 అనమాట. మనకి 4 పార్ట్స్ అనమాట. ఓపెన్ చేస్తే 2 పార్ట్స్ అవుతుంది. అప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 9.75 వచ్చింది ఫ్రెండ్స్. 9.75కి ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట. నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ కోసం మనము ఆర్మ్ లెంత్ అయితే డ్రా చేసాం కదా ఫ్రెండ్స్ 7 ఇంచెస్కి, ఆ లైన్ పైన పెట్టి కరెక్ట్ మిడిల్ తీసుకొని దానికి మిడిల్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది చెస్ట్ రౌండ్ వచ్చేసి 39 కాబట్టి నేను 1 ఇంచ్ పైన 2 లైన్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట, అంటే 1/2. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసేసాను, అంటే ఇది నాకు చంక అనమాట, చంక దగ్గర. ఇప్పుడు నేను వెస్ట్ లెంత్ వచ్చేసి 14.5 వచ్చింది నాకు వెస్ట్ లెంత్ ఫ్రెండ్స్. నేను మీకు అన్నీ చెప్తానమాట, ఎలా కొలతలు తీసుకోవాలి ఏంటి ప్రతి ఒక్కటిను. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది, సో అందుకనే కొంచెం ఏమనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. చెస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. వేస్ట్ లెంత్ వచ్చేసి 14 అండ్ సీట్ లెంత్ వచ్చేసి 20 అనమాట. అక్కడ ఒక డాట్ పెట్టుకొని మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. దాని తర్వాత వేస్ట్ రౌండ్ వచ్చేసి నాకు డివైడెడ్ బై 4 అనమాట తనకి. ఓకేనా ఫ్రెండ్స్. డివైడెడ్ బై 4 చేస్తే నాకు 9 వచ్చిందనమాట. అంటే తన వేస్ట్ రౌండ్ వచ్చేసి 36 వచ్చింది. దాని తర్వాత నేను సీట్ లెంత్ వచ్చేసి 11.25, అంటే మన రౌండ్ని బట్టి డివైడ్ చేయాలన్నమాట. ఈ ప్రతి ఒక్కటి లెంత్ తీసుకున్న దానికి రౌండ్ డివైడెడ్ బై 4, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4, సీట్ రౌండ్ డివైడెడ్ బై 4, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4. మనకి ఎంత ఇంచెస్ వస్తే అంత ఇంచెస్ని డివైడెడ్ బై 4 అనమాట. ఇది నేను క్లియర్గా బోర్డు పైన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా కటింగ్ చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం యాజ్ టీజ్గా కిందికి లైన్ అయితే డ్రా చేసుకోవచ్చు, లేదు మనకి ఇంకొంచెం పెట్టుకోటే కాబట్టి లోపలికి కవర్ అవ్వాలి కాబట్టి
మనం సేమ్ మనకు సీట్ లెంత్ ఎంత వచ్చిందో అంతకే కిందికి డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఇక నేను నెక్ దగ్గర కూడా చిన్న కర్వ్ అయితే ఇచ్చేసాను, రౌండ్ నెక్ చేశాను అనమాట. అదొక 1/2 ఇంచ్తో మనం రౌండ్ నెక్ అయితే చేసుకుందాము. దీనికి నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ లెంత్ పెడుతున్నాను, సేమ్ కర్వ్ లైన్ అయితే తిప్పేస్తాను అనమాట 7. ఎందుకంటే డ్రెస్కి లోపలికే ఉండాలి, మనకి ఇది డ్రెస్ పెట్టికోట్ కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది నేను కటింగ్ అయితే చేస్తాను. ఒక్కసారి చూసుకొని 4 ఫోల్డ్స్ ఇప్పుడు నా సైడ్ తిప్పుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, 4 ఫోల్డ్స్ ఎప్పుడైనా మన సైడే ఉండాలి. మీకు చూపించడం కోసం నేను మీ సైడ్ తిప్పాను అంతే. ఇప్పుడు చూడండి, నేను చాలా జాగ్రత్తగా కటింగ్ అయితే చేస్తున్నాను. మనం ఎప్పుడైనా కటింగ్ చేసే ముందు క్లాత్ని ఒకసారి ఐరన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే చాలా నీట్గా మనకి ప్యాటర్న్ అనేది డ్రా చేసుకోవచ్చు, ప్లస్ మన కటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇది వేస్ట్ రౌండ్ దగ్గర లైట్గా కర్వ్ అయితే తిప్పుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన నడుము షేప్ రావాలి కాబట్టి అలా స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి నేను ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కర్వ్ తిప్పేస్తాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇది మన డ్రెస్ పెట్టికోట్ అనమాట. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది నేను చెస్ట్ రౌండ్ వచ్చేసి 39 అనమాట నేను చేసింది ఈరోజు కటింగ్. మనకి పిల్లలకు కూడా ఎలా పెట్టికోట్స్ కుట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తాను. ఇదైతే నేను ఆర్మ్ రౌండ్ దగ్గర ఇంకాస్త లోతుని తీస్తున్నాను, ఎందుకంటే మనకి డ్రెస్కి లోపలికి వెళ్ళాలి. డ్రెస్కి కరెక్ట్గా ఉంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు, మనకి అన్ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్.